ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. సీనియర్ల ర్యాగింగ్ వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తుంటే డిప్రెషన్తోనే చనిపోయాడని స్నేహితులు చెప్తున్నారు. దీంతో సురేష్ మృతికి గల కారణాలపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. ఉస్మానియా మెడికో సురేష్ మృతిపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సురేష్ సెల్ ఫోన్ డేటాని పరిశీలిస్తున్నారు. జనరల్ సర్జన్ చదవడం ఇష్టం లేక సూసైడ్ చేసుకున్నాడంటున్నారు స్నేహితులు. జనరల్ మెడిసిన్ సీటు కోసం 3 సార్లు కౌన్సిలింగ్ కి వెళ్లినా సీటు రాకపోవడంతో డిప్రెషన్ లో సూసైడ్ చేసుకున్నాడంటున్నారు ఫ్రెండ్స్. ర్యాగింగ్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హాస్టల్ సీసీ ఫుటేజ్ సేకరిస్తున్నారు పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నతండాకి చెందిన సురేష్ 3 నెలల క్రితమే ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంఎస్ జనరల్ సర్జన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా జాయిన్ అయ్యాడు. నిన్న ఎంతసేపటికి హాస్టల్ గది తలుపులు తీయకపోవడంతో అనుమానంతో తోటి విద్యార్థులు తలుపులు బద్దలు కొట్టి చూడగా సురేష్ బెడ్ పై విగత జీవిగా పడున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఓవర్ డోసు మత్తు ఇంజెక్షన్, నిద్ర మాత్రలు తీసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు డాక్టర్లు తేల్చారు. అయితే సురేష్ మృతికి సీనియర్లు, కాలేజీ యాజమాన్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నారని కొన్నాళ్లుగా సురేష్ తనకి ఫోన్ చేసి చెప్పాడని తల్లి కూడా ఆరోపించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో దగ్గరుండి పోస్ట్ మార్టం చేయించిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. సురేష్ సెల్ ఫోన్ డేటాని పరిశీలించడంతో పాటు ర్యాగింగ్ ఆరోపణలపైన దర్యాప్తు చేపట్టారు.